పాపం పుణ్యారైన వాడిని పట్టుకుని ఇంత పని చేస్తారా? చేయగానే సరిపోదురా, కొంచెం ఎందుకులే. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, ఏమిటి ఇక్కడ మసిపూసి ముఖానికి కట్టి పారేశారు. ఎవరి పని చేసింది? ఈ పేట రౌడీలే. ఎందుకు? ఇంకెందుకు తమ్ముడు, నేను బాబాయ్ చేతి కింద మనిషిని కాదు. ఈ పేట ఎవరో దొరక అమ్మేసేశాడు. ఒరే కొంపలు ఖాళీ చేయించి రారా అన్నాడు. ఓ కొంపలోకి వెళ్ళి ఖాళీ చేయండి రా అన్నాను. అక్కడ ఒక అమ్మాయి ఉంది, కొంచెం గట్టిగా అన్నాను అంతే. పొయ్యిలో మసి తీసి నా మొక్కను పై కొట్టి కుమ్మేసి ఇలా చేసేసి. అంత రౌడీలా వీళ్ళు? అయితే వీళ్ళని గురించి నాన్నగారు చెప్పిందంతా యథార్థమే అన్నమాట. వీళ్ళని అదుపులో పెట్టేవాళ్ళే లేరా? అదుపులో పెట్టేవాళ్ళు లేరు గాని ఉసుకొల్పడానికి ఉన్నాడు రహీం అని ఒక కుర్రరౌడి. వాడు బాబాయ్నే గడ్డి పొర కింద చూశాడు. ఇదిగో ఆ గంగే ఆ మధ్యలో ఉన్నాడు ఆడే. అన్నా అతనే మార్తాండ కొడుకు చంద్రం. అడుగు ముందుకు వేశారా మీ తలలు పగులుతాయి. నేను తల పగలగొట్టవలసినంత పగవాణ్ణి కాదు, మీ స్నేహితుడు, సోదరుడు. సోదరుడట సోదరుడు. భగవంతుడు మనల్ని సోదరులుగానే సృష్టించాడు, కానీ మనమే పగవాళ్లుగా ప్రవర్తిస్తున్నాం. పుట్టిన చోటు, ధరించిన దుస్తులు, అనుసరిస్తున్న మతాలు మనల్ని వేరు చేస్తున్నాయి. ఈ హద్దులు దాటి చూడగలిగితే అంతా ఒక్కటి, సోదరులు. ప్రమాదం. ఉండండి అయ్యా, ఈ కోదండం గారు ఒక గుడిసెలో ప్రవేశించి ఆడవాళ్ళని అల్లరి చేయటం ప్రారంభించారు. ఆ మాత్రం చేత మా వాళ్ళు వీరిని కట్టేయడం కూడా తప్పే అనుకోండి. అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ మూలకంగానైనా మిమ్మల్ని కలుసుకునే అదృష్టం కలిగింది. చాలా సంతోషం. తమ్ముడు, వీడు మాటలు నేర్చినవాడు, వీడు మైకంలో పడదు. ఇటువంటి భూలోక నారదుల వల్లే మనలో కక్షలు కావేశాలు పెరుగుతున్నాయి. అయ్యా, నేను మాట ఇస్తున్నాను, మా పేటలోని మనుషులకి మర్యాదలు అతిక్రమించడం, మంచిగానే నడుచుకుంటారు. అయ్యో, మహాసభ ప్రారంభించబోతున్నాం. అధ్యక్షులు శ్రీ శ్రీ మార్తాండం గారికి మనందరి తరఫున ఈ పూలమాల సమర్పిస్తున్నాను. మాల కొంచెం పెద్దదిగా ఉంటే బాగుండేది. సరే, కూలీపేట జనం పూట గతి లేని వాళ్ళు, ఏం చేస్తాం, సర్దుకుందాం. ఇంతకు వేళ విశేషం ఏమిటి? మా సాంస్కృతిక సంఘ వార్షికోత్సవం. ఓహో, దాని గురించి నేను మాట్లాడాలా? ఇలాంటి సభల్లో మాట్లాడడం అంటే నాకు భలే సిగ్గు. ఏ గుళ్ళోనైతే దంచి పారేస్తాను. అక్కడ ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు లేరుగా. సోదరులంతా నిశ్శబ్దంగా ఉండాలి. పూజ్యులు మార్తాండం గారు చిత్రపటాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించండి. ఏంటి, నా చిత్రపటాన్ని నేనే ఆవిష్కరించాలా? చాలా బాగుంది. అవునులే, నా చిత్రపటాన్ని ఆవిష్కరించే గుండెలు ఇంకెవరికి ఉన్నాయి? హూ గాట్? ఇదే పని ఇంకెవరికన్నా అప్పచెబితే వాడికి నా స్టోరీ తెలియకపోవచ్చు, అవి ఇవి వాగేయొచ్చు, దాంతో నా కోపం రావచ్చు, కోర్టులో డ్యామేజ్ కేసు వేయొచ్చు, దాంతో ఏడవచ్చు. అందుకని నాకే అప్పచెప్పారు ఈ పని. సరే, ఆవిష్కరిస్తాను, చప్పట్లు కొట్టండి. ఎందుకు నవ్వుతారు? జేమ్స్ ఒకటి నేను ఒకటినా? మేము చిన్నప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్స్. మామిడి తోటలో కాయలు దొంగిలించి తన్నులు తిన్నవాళ్ళం. మేరీ, ఈ సంగతి మీ నాన్నతో చెప్పలేదా? అయితే ఈ కూలీపేట జనానికి ఇతనే ఫిట్టింగ్ మనిషి. ఇతని బొమ్మ ఆవిష్కరించడమే న్యాయం. ఇంచేతంటే ఉత్త అమాయకుడు, డబ్బు విలువ తెలియదు. ఇంతేనా, ఇంకేమైనా ఉందా? ఉందండి, సన్మాన పత్రం చదవాలి. సరే, ఇలా చదువుతా. నేను చదువుతానులేండి. స్టడీ. శ్రీ 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 మార్తాండం గారికి కూలీపేట జనం సమర్పించిన సన్మాన పత్రం. అయ్యా, తమరు మాకందరికీ తండ్రి వంటి వారు. మీ స్వంతమైన ఈ కూలీపేట స్థలంలో మేము స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి, ఉండటానికి అనుమతించి ఇంతవరకు తమరు మా ఎడల చూపించిన దయకు మేమెంతో కృతజ్ఞులం. అదే దయకు ముందు కూడా మా ఎడల చూపించి ఏదో న్యాయమైన ధరకు ఈ స్థలాన్ని మాకు దఖలపరచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. ఇంతగా మిమ్మల్ని ప్రార్థించడానికి కారణం, వీడుగా ఎడారిగా ఉన్న ఈ స్థలాన్ని మేమంతా కష్టపడి వీధులు ఏర్పరచి ఇళ్లు కట్టుకొని ఒక పేటగా తయారు చేసుకున్నాం. ఆపు, ఇది సన్మాన పత్రమా? రేయ్, నన్ను ఇక్కడికి ఎందుకు ఇన్విటేషన్ చేశావో ఇప్పుడు అర్థమైందిరా.
వీడు బలవంతుడు, కచ్చగట్టి ఏమైనా చేయగలడని భయపడి ఒక పావలా దండ వేసి తైలం రాయాలనుకుంటున్నావా? ఇదిగో మీకందరికీ ఇదే హెచ్చరిక. మీరు పేదవాళ్ళు, చదువు సంజలు లేని వాళ్ళు, మంచివాళ్ళు, పెద్దల మాట గౌరవించేవాళ్ళు అని చెబుతున్నాను. మర్యాదగా రేపే కూలీపేట ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎందుకు చేయరు? ఇది మీ బాబు సొత్తా, మీ తాత సొత్తా? నేను చెప్పినట్టు వినకపోయారంటే మీ అంతు తెలుస్తాను. మా కోదండం నాకు పుర చేయలాంటి వాడు, వాడిని పట్టు కొడతారా? నా కొడుకు మస్కా ఇస్తారా? నా కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు. వాడు వచ్చాయంటే మనంతా టపా 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 కాల్చి పారేస్తాడు. మర్యాదగా ఖాళీ చేయండి, తెలిసిందా? జాగ్రత్త. ముందు మీరు జాగ్రత్తగా వినాయకుడి గుడికి దండాలు వసూలు చేశారే, ఆ సొమ్మంతా ఏమైంది? అదే అది అది బ్యాంకులో వేశాను, బ్యాంకు దివాలా తీసింది. బాబాయ్ ఈ మధ్య ఏ బ్యాంకు దివాలా తీయలేదు. ఎవడికో నా చేత అన్న విషయం అయిపోయిందిరా. లేకపోతే వినాయకుడి గుడి సంగతి తీసుకెళ్లి వాళ్ళకి చూతాడా? ఎవడు బాబాయ్ వాడు? ఎవడో అర్ధరాత్రి పూట నా గొడ్ల సావిట్లో గడ్డి మేసే బెదవా. అదేవాడు బాబాయ్ చేయి నా వైపు చూపెడతావు ఏంటి? ఎవరుకున్నట్టు? నువ్వు పరమ అయోగ్యుడివి, నీ సంగతి నాకు తెలియదట్రా. ఎవడో పెద్దోడు చచ్చిపోయాడు బాబాయ్. ఏంటది? గోచూడిపోయింది. లోప నువ్వెన్ని చెప్పు బాబాయ్, నీ వెనకాలే ఒక పెద్ద ఎక్స్పర్ట్ కూటమి ఏర్పడింది బాబాయ్. ఎందుకు ఏర్పడదురా? ఉన్నవాడిని చూస్తే లేని వాడికి ఎప్పుడు కడుపుమంటే. నేను ఒప్పుకోను బాబాయ్, నీకంటే జేమ్స్ ఉన్నవాడే. ఎంతమంది పేదవాళ్ళు అతను దేవుళ్ళే పూజిస్తున్నారు. ఎందుకు పూజించారా? డబ్బిస్తే జయని చప్పట్లు కొడతారు, ఇవ్వకపోతే చేయని చెప్పులు ఇస్తుంటారు. మళ్ళా మనం అనుకుంటే సరిపోయింది ఏంటి? ఎంతమంది పేదవాళ్ళకి దాన ధర్మాలు చేశాడు జేమ్స్. ఎవరికి రా చేసింది? నోరున్న జీవాలకు రా, ఇవ్వకపోతే ముక్కు మీద గుద్దుతారు. నేను చేశాను రా దాన ధర్మాలు నోరులేని జీవాలకు. ఎక్కడా? ఎక్కడ? పొద్దున్నే చెవుల పొట్టులో నూకలు పోయడంలే, పోసావు. ఆవులకు అవిశాఖం ఇవ్వడంలే, పాలిస్తాయని, గాడిదలకు గడ్డి పెట్టడంలే, తంతాయని. అయినా బాబాయ్ జేమ్స్ ఎంతమందికి పెళ్లిళ్ళు చేయించాడో తెలుసా? ఎందుకు? జనాభా పెంచడానికే. నేను చేయించాను రా పెళ్లిళ్ళు. నువ్వా? పోయిన మాసంలో. అప్పుడే మర్చిపోయావేంటి? రావి చెట్టుకి వేప చెట్టుకి మ్యారేజీ. సరే. దానివల్ల దేశానికి నష్టం లేదు, మనకు పుణ్యం పురుషార్థం. ఇలాంటి పని ఒక్కటి, వేలు మడిచి ఒక్కటి ఎవడైనా చేశాడు చెప్పు? ఇలాంటి పని మట్టుకు జేమ్స్ ఒక్కనాటికి చెయ్యడు, చెయ్యబోడు. అదేనా నా బాధ. నెత్తి మీద రూపాయి పెడితే నయా పైసా ఖరీదు చేయరు. ఆ రహీమును ఇస్మాయిల్ను పూసుకు తిరుగుతాడు. నా కడుపు మండిపోతుందిరా. జేమ్స్ మన జాతి వాడరా. శివ జేమ్స్ మన జాతి వాడు అంటావేంటి బాబాయ్? అతను క్రిస్టియన్, మన హిందువులు. ఒరే అజ్ఞాని, ప్రపంచంలో రెండే రెండు జాతులు, ఒకటి ఉన్నవాడు, రెండు లేనివాడు. జేమ్స్ ఉన్నవాడు అని చెప్పి మన జాతి. ఏమి తత్వం బాబాయ్, వేదవాక్కు. ఏంటి? వేదవాక్కు. బాబాయ్ ఆ రోజు కనకదుర్గ గుడి మెట్లు ఎక్కమంటే 2 మెట్లు ఎక్కేసరికి కాళ్ళు పీకుతున్నాయి అన్నావే, ఇప్పుడు నోరెత్తకుండా చర్చి మెట్లన్నీ ఎక్కేస్తున్నావే. అవునులే, పరాయి దేవుడు అంటే ఎలాగైనా మోజెక్కువే. దేవుడి కోసం అయితే అక్కడి నుంచి దండం పెడితే అందుకోడు. ఇప్పుడు మన పని జేమ్స్ తోటి. ఆయన కోసం మనం ఎంత ఆయాస పడితే ఆయన అంత సంతోషిస్తాడు. అవునులే, 10 లక్షలు పైన ఉన్నప్పుడు నోరెత్తకుండా ఎక్కేవలసిందే. బాబాయ్ రహీం ఏదో కథ చెప్పాడే, ఏనుగు చీమా కథ. దాని అంతరార్థం ఏమైనా గ్రహించావా? ఆ మాత్రం గ్రహించకుండానే ఉన్నాడనుకుంటున్నావా ఈ మార్తాండం? అది కాదురా నా బాధ. రహీముని ఇంట్లోంచి వెళ్ళమన్నప్పుడు మేరీ ఏమందో విన్నావా? ఆయన్ను బయటికి పంపించడానికి మీకేం అధికారం ఉంది అంది. ఆయన్ని అంది. అబ్బా బాబా బుర్రంటే నీదే బాబాయ్ బుర్ర. ఆవులిస్తే పేవులు లెక్క పెట్టేస్తావు బాబాయ్. మరి రహీంకి మేరీకి మధ్య ఏదైనా లవ్వు గివ్వు ఉందేమో? ఉందేమో ఏమిటి? ఉంది. అయితే ఆ సంగతి జేమ్స్ కు తెలిసిందంటే వెనక ముందు చూడకుండా వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేసేస్తాడు. అతను మల్లారం పిచ్చోడు. అయితే కొంప ములుగుతుంది. ఇప్పుడే నిన్ను గడ్డి పారేస్తున్నాడు రహీం. రేపొద్దున జేమ్స్ అల్లుడైతే ఇంకేమైనా ఉందా? 10 లక్షలకు యజమాని కూర్చుంటాడు. దాంతో నువ్వా నేనా అని పబ్లిక్ పడతాను నిన్ను. అందుకే కదట్రా మనం ఇప్పుడు ప్రైవేట్ గా స్పెషల్ ప్లాన్ వేస్తున్నాము. జేమ్స్ 10 లక్షలు, మన 10 లక్షలు కలిశాయంటే ఇక మనకు పట్టపగ్గాలు ఉండవు. ఆ రహీం గాడిని నల్లిని నలిపేయచ్చు. జేమ్స్, హలో మార్తాండం. భక్తి అంటే నీదోనోయ్. ఎంత పుణ్యం చేసుకోకపోతే ఇంత భక్తి కుదురుతుంది? ఎలా వచ్చావు? ఏం లేదు, చర్చికి వస్తే నిన్ను దేవుణ్ణి కూడా చూడొచ్చు కదా అని వచ్చాను. మా ప్రభుత్వం చూడాలి బుద్ధి పుట్టిందే నీకు?
ఈ మార్తాండానికి క్రీస్తు కృష్ణుని తేడా ఏమీ లేదా. అయితే రా చర్చిలో పోదాం. అబ్బా మా బాబాయ్ గుళ్ళు లోపలికి రాడు మెట్టిన దాకా. చిన్నోర్మయ్, నిన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టు కదా. మా ఇంటికి పోదరా. ఏ విశేషం? ఏ విశేషం లేకుండా ఇంటి దాకా రమ్మంటానా? దా, 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 పద, పద, పద.